అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ హరిత, యానిమల్ న్యూట్రిషనిస్ట్. లాస్ట్ వీడియోలో మనం పశువుల ఆరోగ్యానికి మరియు ఉత్పాదకానికి అవసరమైన 6 ముఖ్యమైన పోషకాల గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం వాటిలో ఫస్ట్ న్యూట్రియంట్ కార్బోహైడ్రేట్ గురించి డీటెయిల్డ్గా చర్చించుకుందాం. మొదటిగా కార్బోహైడ్రేట్స్ అంటే కార్బన్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్తో ఉంటున్న ఆర్గానిక్ కాంపౌండ్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి పశువుల ఫీడ్లో మెయిన్ ఎనర్జీ సోర్స్. అందువలన పశువుల ఆహారంలో దాదాపు 60-70% వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సోర్సెస్ అండ్ రోల్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్. మొదటిగా సిరియల్ గ్రెయిన్స్, మొక్కజొన్న, జొన్న, గోధుమ, సజ్జలు వంటి ధాన్యాలు జంతువులకి తక్షణ మరియు దీర్ఘకాలిక శక్తిని ఇస్తాయి. ఇవి ముఖ్యంగా పాలిచ్చే పశువుల ఆహారంలో ప్రధాన భాగంగా ఉండి నడక, శ్వాస, పాల ఉత్పత్తి కోసం అవసరమైన శక్తిని అందిస్తాయి. అగ్రో బై ప్రొడక్ట్స్, బియ్యం పొట్టు, గోధుమ పొట్టు, మొలాసెస్ వంటి వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఆర్థికంగా సులభంగా లభిస్తాయి. ఇవి కేవలం శక్తి మాత్రమే కాకుండా ఫైబర్ కూడా అందిస్తూ జీర్ణక్రియను సక్రమంగా ఉంచడానికి సహాయపడతాయి. గ్రీన్ ఫౌడర్, మొక్కజొన్న గడ్డి, నేపియర్ వంటి ఆకుకూర గడ్డిలో ఫైబర్ అండ్ వైటమిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పశువుల రూమెన్ కోసం అవసరమైన పోషకాలను అందిస్తాయి. రూట్ క్రాప్స్, కసావా, స్వీట్ పొటాటో ఇవి ముఖ్యంగా స్టాల్ ఫెడ్ పశువుల ఆహారంలో ఉపయోగకరంగా ఉంటూ శక్తి మరియు జీర్ణక్రియకు తోడ్పడతాయి. డ్రై పౌడర్, హే, స్టోవర్ వంటి ఎండుగడ్డి రూమెన్ కదలికలను మెరుగుపరుస్తూ జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతాయి. అలాగే పశువుల ఫైబర్ అవసరాన్ని తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎనర్జీ, డైజెషన్, రూమెన్ హెల్త్ మరియు మిల్క్ ఈల్డ్ బాగా ఉండాలి అంటే పశువుల ఆహారంలో కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్ని మెయింటైన్ చేయాలి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోటీన్ గురించి చర్చించుకుందాం. థ్యాంక్ యూ.